సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ చాలా రోజుల తర్వాత మాట్లాడాల్సి వస్తుంది మీతోటి. సో విషయం ఏంటంటే సార్, ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు సార్. ఆ వ్యాఖ్యలు ఏంటంటే, ఈ తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణానికి చంద్రబాబే కారణం. పాయింట్ 1. పాయింట్ 2, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే వివేకానంద రెడ్డి మర్డర్ జరిగింది, దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రభుత్వం బాధ్యత వహించాలి. పాయింట్ 3, రాజారెడ్డి గారిని చంపిన, అంటే తన తాతగారిని చంపిన వాళ్ళని మంచితనంతో మేము మంచోళ్ళం కాబట్టి వదిలేశాము. పాయింట్ 4, మావిగన్ అనే పేరు చెప్తేనే చంద్రబాబు గుండాగి చచ్చిపోతున్నాడు, మావిగనే ఈ రాష్ట్రానికి పరిష్కారం. 4 పాయింట్లు సార్. దీని మీద మీ అభిప్రాయం కావాలి ప్రసాద్ గారు. సార్ ఒకటండి, మనం 2026 లో ఉన్నాం. ఏఐ టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటర్స్ అన్ని మాట్లాడుతున్న దగ్గర అప్డేట్ వెర్షన్స్ మాట్లాడితే చాలా బాగుంటది. ప్రజెంట్ ఇప్పుడు నాకు ఎవరో రోడ్డు మీద ఆపి నన్ను అంటాడు, నేను అంటేనా లేదా అన్నది నాకు సంబంధించిన విషయం. రాజిరెడ్డి గారిని చంపిన వాడిని మీరు వదిలేరు, మీరు సీట్లు వదిలేశారు, కన్సిడర్ చేశారు, వాడు బతుకుతున్నాడు. ఇది రాంగ్. మీది బిగ్ హార్ట్, వాళ్ళకి కూడా అందరికీ తెలిసిన విషయం. వాడు ఇంకా స్టిల్ రోమింగ్ అరౌండ్, అది అందరూ జగన్ సత్యం. అలాగే అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తాను అన్న దగ్గర ఆ సబ్జెక్ట్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు పర్సనల్ గా రాజశేఖర రెడ్డి గారికి గల్లా పట్టుకునేది, రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు గల్లా పట్టుకున్న విషయం కాదు కదా. అక్కడ సబ్జెక్ట్ ఏంటంటే, ఒక ఇష్యూ మీద మాట్లాడుతున్నప్పుడు ఈ విషయం మీద రిజాల్వ్ చేయకుండా అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తాం అన్నది ఛాలెంజ్. అది దురదృష్టవశాత్తు తర్వాత 3-4 రోజులు ఆయన యాక్సిడెంట్ లో చనిపోయారు. దట్ డజంట్ మీన్ దాట్ అది దాని గురించి అలైన్ చేయను. అలా అయితే జగన్మోహన్ రెడ్డి గారు జాగ్రత్తగా గమనిస్తే రాజశేఖర రెడ్డి మరణం వాంగ్మూలంలో సిబిఐ వాంగ్మూలంలో ఈజ్ అటర్డ్ యాజ్ ఏ యాక్సిడెంట్ అని ఒకటి మాత్రం నేను చెప్పగలను. వివేకానంద రెడ్డి గారు మర్డర్ చంద్రబాబు గారు చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడే జరిగింది. అలాగే వంగవీటి రంగా గారి మర్డర్ కూడా తెలుగుదేశం గవర్నమెంట్ లో జరిగింది. అప్పుడు ఆనాటి హోంమంత్రిని బాధ్యత వహిస్తూ తర్వాత హరిరామ్ జోగి గారిని హోంమంత్రి చేయడం, కోడూరు శివప్రసాద్ గారిని తప్పించడం అన్ని జగం ప్రపంచం తెలిసిన విషయాలు. అందులో వ్యక్తిగతంగా ఒక ఎంక్వైరీలో కానీ ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారి పేరు ఎస్టాబ్లిష్ అయ్యి సో అండ్ సో కాన్స్పిరసీ బిహైండ్ చంద్రబాబు నాయుడు గారు అన్నది ఎక్కడైనా ఎస్టాబ్లిష్ అయితే దాని మీద ఈ రోజు కూడా మేనేజ్ చేస్తున్నారు, లేదంటే వ్యవస్థలు త్రూగా ఆయన గేమ్ చేస్తున్నారు, ఇవన్నీ మాట్లాడడానికి బాగుంటాయి. అవి లేకుండా ఎప్పుడో ఆరిపోయిన గాయాలకి మళ్ళీ కోతిపుండును బ్రహ్మరాక్షస్ చేస్తాం, ఈయన సేవా తత్పరత, దాతృత్వం ఇవన్నీ చూపించుకోవడానికి ఒక టైప్ ఆఫ్ దాని ఏమంటారు అంటే సింపతి గెయినింగ్ కి మాట్లాడినట్టుగా నాకైతే. రెండోది ఏంటంటే, ఎస్ ఓకే నీ క్యారెక్టర్ అన్నది ఇట్లా చేసినందువల్ల కూడా అన్నది 5 సంవత్సరాలు నీ టెన్యూర్ లో అన్నది అందరూ చూశారు. చంద్రబాబు గారు 5 సంవత్సరాలు జరిగింది అందరూ చెప్తుంది. నేను ఏం కాదు మద్రాస్ సెకండ్ ప్లేస్ తెలుగుదేశం గవర్నమెంట్, అట్లాగే ఖచ్చితంగా తెలుగుదేశం గవర్నమెంట్ జరిగింది. రెడ్డి చనిపోయినప్పుడు మీ వాళ్ళు రియాక్ట్ అవ్వకుండా ఆయన అలా వదిలేయడం అది మీకే తెలియదు అంతే. సార్ అయితే ఇప్పుడు 5 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నారు. ఇలాంటి అనుమానాలు వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారి మరణం మీద దర్యాప్తు మీరు అంటున్నారు సిబిఐ దాంట్లో ఇది యాక్సిడెంటల్ అని చెప్పేసి ఆయన అంగీకరించారు. కానీ ఇప్పుడు మాత్రం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే జనం ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? అదే సమయంలో ఆయన అంతకుముందు రిలయన్స్ వాళ్ళ మీద కూడా ఆరోపణలు చేశారు, మళ్ళీ వాళ్ళకే రాజ్యసభ పదవి కూడా ఇచ్చారు. అప్పుడు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. మీరు ఎవరైతే ఆరోపణలు చేశారో వాళ్ళకే మీరు రాజ్యసభ పదవి ఇస్తున్నారు. సో ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారి మీద అంటున్నారు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ 5 ఏళ్లలో మీరేం చేశారు? రాజారెడ్డి మరణం గురించి కావచ్చు, లేకపోతే అది ఓకే అది మెర్సీతో మేము వదిలేసాం వాళ్ళని అనొచ్చు, వాళ్ళు ఓకే పక్కన పెడదాం. రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, వివేకానంద రెడ్డి గారు కావచ్చు, ఈ 2 అంశాల్లో 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళ ప్రయత్నం ఏంటి? అంటే తండ్రికి కూడా న్యాయం చేసుకోలేకపోవడం అనేది అటర్ ఫెయిల్యూర్ కదా. ఒకటి మీరు మనకి భారతదేశంలో వ్యవస్థలు ఉన్నాయి, సిబిఐ లాంటి అత్యున్నత వ్యవస్థ ఎంక్వైరీ చేసింది. దాంట్లో రాజశేఖర రెడ్డి గారి మరణం ఇట్స్ ఫ్యాక్ట్ వెరీ క్లియర్ గా అది యాక్సిడెంట్ ఎస్టాబ్లిష్ అయింది. అండ్ కమింగ్ ఇంటూ వివేకానంద మ్యాటర్ కూడా సిబిఐ దర్యాప్తులోనే ఉంది, సుప్రీంకోర్టు రివ్యూలో ఉంది. ఇది పట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, చంద్రబాబు నాయుడు ఏం చేశారు, అంతే తలా తోకలేని మాటలను మనం అనవసరంగా ఒక లేని ఆస్పెక్ట్ ని పబ్లిక్ డొమైన్ లో చర్చనీయాంశం చేయడం కేవలం మళ్ళీ ఒక సింపతి గెయినింగ్ కోసం రాబోయే పాదయాత్రలో ఎంతో కొంత సింపతి గెయిన్ చేయొచ్చు ఇలాంటి వ్యాఖ్యల ద్వారా అనే ఒకే ఒక ఉద్దేశం కనబడుతుంది అనుకోవచ్చా? ఇంకా 2 ఏళ్ళ తర్వాత జరిగే పాదయాత్ర ఇవాళ ఎప్పుడు 20 ఏళ్ళ క్రితం జరిగిన 40 ఏళ్ళ క్రితం జరిగిన విషయాలు దీనికి ఏం కోట్లేట్ చేసి మాట్లాడతారు. ఇప్పుడు ఇవాళ
వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే అనేది చాలా ఇంపార్టెంట్. దీని మీద ప్రజలు ప్రభావితం అవుతారు. వాళ్ళ క్రైసిస్ ఉంది, ఒక ఎట్లాంటి ఎకనామిక్ క్రైసిస్ ఉంది, దేశం ఎట్లా ఉంది, దీని మీద ఆయన ఒక విజ్ఞతతో మాట్లాడడం అన్నది చాలా ఇంపార్టెంట్. కామన్ పీపుల్ ని అతను నవరత్నాలతో ఎలా జస్టిఫై చేశాడో, దీన్ని ఫ్యూచరిస్టిక్ వేలో ఇప్పుడు చంద్రబాబు ఈ విధంగా చేయాలి, ఇట్లా చేస్తే ఇది పబ్లిక్ మనీ డొమైన్ లో రొటేషన్ అవుతుంది, ఇలాంటివి ఏమైనా అతను ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడితే దానికి హుందాతనం పెరుగుతుంది. అంతేకాని ఇంకా ఇప్పుడు మనం అమరావతి కన్స్ట్రక్షన్ బిడ్లు ఎప్పుడైతే రిలీజ్ చేశారో అప్పుడే దాని మీద హ్యూజ్ డిబేట్ నడిచింది. వాట్ ఇస్ ద డిఫరెన్స్ అండ్ వాట్ ఇస్ ద కాస్ట్ అన్నది. ఎప్పుడండి 4 నెలల క్రితం వార్తను తీసుకొచ్చి వాళ్ళు హ్యాపీగా స్మార్ట్ గా. అవును, మావిగన్ అని మళ్ళీ మావిగన్ నుంచి మాత్రం ఆయన వెనక్కి వెళ్ళట్లా. మావిగన్ ఇస్ ద బెస్ట్ రైట్ వే ఫర్ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అని అంటున్నారు. మావిగన్ అన్నది ఆయన ఎత్తుకోవడమే మంచిది. ఎందుకు ఎత్తుకోవడం మంచిది అంటే సింపుల్, 3 రాజధానుల బిల్లు ఆయన ఎత్తుకున్న తర్వాత జరిగిన పరిణామం ఏంటి? రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు వచ్చింది. ఇది అసెంబ్లీ వేదికగా ఖచ్చితంగా 3 రాజధానుల బిల్లు విరమించుకోవాల్సి వచ్చింది. అంతే. అలాగే ఏంటంటే కొన్ని ప్రకృతి పరంగా జరుగుతాయి. హ్యావ్ పేషెన్స్. ఎత్తుకోవడం తప్పు అని నేను చెప్పను, రైట్ అని చెప్పను. ఆయన ఎత్తుకోవడం ఎంతవరకు సమంజసం అన్నది ఆయన విజ్ఞతకు వదలాలి. ఎందుకు అంటే ఆయన హ్యాండ్ ఇన్ బర్డ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అంటాను. ఆయన 5 years టెన్యూర్. ఇప్పుడు ఖచ్చితంగా నేను చెప్పగలను 3 రాజధానుల బిల్లు విరమింపు చేసుకున్న తర్వాత మావిగన్ అని ఉంటే నిజంగా ఎవరెవరికి హార్ట్ అటాక్ రావడం వాళ్ళందరికీ వచ్చింది. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ ఇక్కడ ఎట్లా ప్రాస్పర్ అయిందో చూసాం. అమరావతి సెంట్రిక్ గా మావిగన్ అన్న మతం వస్తే నిజంగా ఇట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. కానీ లాంగ్ టైం వర్డ్ ఎప్పుడు అమరావతి గెజిట్ వచ్చిన తర్వాత ఆ మాట మాట్లాడమంటే ఎవరితో ఎంతో అవుతుంది. అంతే కదా సార్. ఎందుకు మాట్లాడతారు? ప్రెసిడెంట్ మావిగన్ ఈస్ బీన్ హ్యాపెనింగ్ ఫ్రమ్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అక్కడే బిల్డింగ్లు కట్టి, నేను ఇప్పుడు డెక్ బిల్డింగ్ కట్టాడు వైజాగ్ లో, అలా విజయవాడలో మంచి డెక్ బిల్డింగ్ తోటి కట్టి, అది గుంటూరులో మంచి డెక్ బిల్డింగ్ బట్టి ఇప్పుడు ఇంకొక సువర్ణ అవకాశం సార్ సిఆర్డీలో చూడండి. అతి భవనంలో మన పేరు నాని గారు చెప్పారు, చాలా బాగా చెప్పాడు శభాష్. 5 సంవత్సరాల్లో ఆయనకి ఎలాంటి గోల్డెన్ ఆపర్చునిటీ అండి. సిఆర్డీఏ అని నేను ప్రక్షాళన చేయాలా? ఎందుకు అంటే ప్రభుత్వం డబ్బులు వెచ్చించి కట్టిన దానికి అద్దె తీసుకునే ప్రాస్పెక్ట్ ఉంది. ఈ క్లాసెస్ నాకు నచ్చట్లేదు. సో అందుకని నేను ఇవన్నీ మారిస్తాను, కానీ కొత్త భవనాలు కట్టట్లేదని ఎక్స్క్యూజ్ కూడా తీసుకోవడం రాకుండా అమాయకంగా 3 రాజధానుల మీద అపవాదులు మోసుకుని తిరిగితే ఎవడే చేయగలుగుతుంది? సో ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే అంటే అవగాహన రాహిత్యం. ఇప్పుడు రెవెన్యూ మినిస్టర్, మున్సిపల్ మినిస్టర్ అవగాహన రాహిత్యంతో ఉన్నారా? నిద్రపోతున్నారా? అప్పుడే చెప్పాలి కదా ప్రజలకి. సిఆర్డీఏ చట్టంలో లొసుగులు ఉన్నాయి, సిఆర్డీఏ చట్టం చేతుబద్ధంగా ఉంది, రైతులకి ఈ విధంగా ఇప్పటికే అన్యాయం జరుగుతుంది ఆ విషయంలో. అంటే సార్ అది ప్రతి దశలోనూ జగన్మోహన్ రెడ్డి ప్రతి దశలోనూ ఒక రాంగ్ డెసిషన్ తీసుకున్నాడేమనిపిస్తుంది. మీరు గమనిస్తే ఎన్నికలకు ముందు 2019 ఎన్నికలకు ముందు అమరావతిని నేను సమర్థిస్తున్నాను, అమరావతికి 30,000 ఎకరాలు కావాలని చెప్పింది అసెంబ్లీలో ఆయనే. అమరావతి నేను సమర్థిస్తున్నాను, నేనెందుకు అమరావతి నుంచి వెనక్కి వెళ్తాను, నాకే ఇక్కడ ఇల్లుంది, వాళ్ళిద్దరికి ఇల్లు లేదని చెప్పింది ఆయనే. మళ్ళీ వచ్చిన తర్వాత దాన్ని సంకరానికి చేసి మొత్తాన్ని రాష్ట్రాన్ని 3 రాజధానులు అని చెప్పింది ఆయనే. మళ్ళీ ఇప్పుడేమో మళ్ళీ మావిగన్ అని చెప్తుంది ఆయనే. ఒక క్లారిటీ ఉండదా సార్? ఒక నాయకుడికి, ఒక ముఖ్యమంత్రి అవుతున్న నాయకుడికి ఒక కొంచెం కూడా క్లారిటీ, కొంచెం స్టడీ చేయడము, అధ్యయనం చేయడము, ఏది మంచిది అని చెప్పి కనీసం ఒక స్టాండ్ మీద ఉండడం కూడా తెలియదా సార్? స్టాండ్ ట్రాప్ లో పడ్డాడని చెప్తాను నేను. ఆవిడ బీజేపీ నుంచి తెలుగుదేశం తల్లి బీజేపీలో ఏడుస్తున్న దరిద్రులు చెప్పిన మాటకేం ప్రభావితమై మావిగన్ అన్నది అమరావతి గదిని పక్కకి తోసి డిబేటబుల్ టాపిక్ అని మావిగన్ అవుతుందంటే ఆ విధంగా సక్సెస్ అయ్యాడు. అంత పిల్ల జనంలో అదే డిస్కషన్ నడిచింది మావిగన్ మీద గజిట్ కన్నా, గమనించలేదు. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో మొత్తం మీద మొదటి నుంచి కూడా మావిగన్ అనే అంశాన్ని ఫస్ట్ ఈవెన్ వైసీపీ సంబంధించిన అమ్ముల పొదిలో ఉన్నా కానీ దాని సానుభూతి పరుడుగా ముద్రపడ్డా కానీ సో ఆయన మావిగన్ అనే అంశాన్ని చాలా దుర్మార్గమైన ప్రతిపాదనగా ఆయన అభివర్ణించారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున చర్చ జరిగింది. బహుశా కేఎస్ ప్రసాద్ గారిని జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇంకా ఇతరులు కావచ్చు, ఒకవేళ ఏమైనా ద్వేషిస్తే మావిగన్ అంటే మీరు కుక్కను చూపించి నక్క అంటే నక్కని నమ్మాలి, నక్కని చూపించి మళ్ళీ కుక్క అంటే కుక్కని నమ్మాలి, అట్లా ఉండాలి. అది జగన్మోహన్ రెడ్డి గారి తరీకా. ప్రజలు కూడా అలాగే ఉండాలి నాయకులతో పాటు. సో పాపం కేఎస్ ప్రసాద్ గారేమో ఇది కాదు కదా, మనం మరి ఇంత మళ్ళీ బ్లండ్ గా చెప్తే ఎట్లా అని చెప్పేసి ఆయన బహుశా అలాగా మాట్లాడి ఉంటారు. ఏదేమైనా
సో జగన్మోహన్ రెడ్డి గారికి సానుభూతి పరుడుగా ఉండి అభిమానించే వ్యక్తులే ఇవాళ ఆయన చేస్తున్న వ్యాఖ్యల పట్ల అంత సానుకూలంగా స్పందించట్లేదంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడో ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఆయనకు ఇప్పుడు ఏదో తండ్రి దగ్గర నుంచి ఇన్ని సంవత్సరాలు రాజకీయం చేశాను, ఇంత నేర్చుకున్నాను అనే దాని మీద కనీసం ఒక దాని మీద స్టాండ్ లేకుండా, కనీసం వెనకాల ఇచ్చేటువంటి ఒక డేటాను కూడా సరిగ్గా తీసుకోకుండా, అవకాశం ఉన్నా కూడా ఏది పడితే అది మాట్లాడడం, ప్రెస్ మీట్ కి మారడం అనేది ఆయన ఆలోచించుకోవాలి. లేదంటే ఇంకా ఆయన సపరేట్ గా మనం అనుకున్నట్టు మొదట్లో నేను చెప్పాను సానుభూతి గెయినింగ్ కోసం, ఆయన కూడా అదే చెప్పారు. సానుభూతిని అంటే సానుభూతి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని గమనించండి. అంటే నేను వేరే వేరే ఉద్దేశాలతో చెప్పట్లా, సహజంగా ఎవరైనా మోటివేషనల్ స్పీకర్లు కానీ మానసిక తత్వవేత్తలు కానీ తీసుకొచ్చి ఆయన యాక్షన్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆయన యాక్షన్స్ ఎట్లుంటాయంటే ఇలా పట్టుకొని చాలా అమాయకంగా, నేను అమాయకుడిని, తండ్రి కోల్పోయిన ఒక బిడ్డని, అనాథని, నేను నన్ను మీరందరూ కూడా హక్కును చేర్చుకోవాలి, జైలు పాలయ్యాను, నన్ను హక్కును చేర్చుకోవాలి, మీరందరూ నన్ను ముఖ్యమంత్రి చేయాలని ఒక సానుభూతి ఆయన కళ్ళల్లో ఆయన ఫేస్ లో చాలా స్పష్టంగా కనపడతా ఉంటుంది. సో ఎవరైనా చెప్పే మాట అది. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సానుభూతి గేమ్ స్టార్ట్ చేశారు. అంతే, అది మళ్ళీ మనం చూడబోతున్నాం. పాదయాత్రలో ఇంకా ఏ పీక్స్కి వెళ్తుందో మనం త్వరలో చూస్తాం. థ్యాంక్ యూ.